ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది మోహన్ సాయి బజాజ్ చింతలపూడి షోరూమ్ అన్నమాట. ప్రజెంట్ ఈ షోరూమ్ లో అన్ని బజాజ్ వెహికల్స్ పైన మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎవరైనా బజాజ్ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ ని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మన ఛానల్ నేమ్ ద్వారా మీరు అప్రోచ్ అయితే మీకు స్పెషల్ గా డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో మీరు ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకున్నా, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకున్నా ఈ షోరూమ్ ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ పల్సర్ 150 సింగిల్ డిస్క్ రెడ్ కలర్ బైక్ను రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ బైక్ ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్గా నేను పల్సర్ 150 సింగిల్ డిస్క్ను అలానే ట్విన్ డిస్క్ను కూడా ఈ 2 బైక్స్ యూజ్ చేశాను. మంచి ఐడియా అయితే ఉంది నాకు ఈ బైక్స్ పైన. సో ఈ వీడియో క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఈ బైక్ గురించి ప్రతి డీటెయిల్ మీకు షేర్ చేస్తాను. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు పల్సర్ 150 సింగిల్ డిస్క్ డబుల్ డిస్క్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా చెప్తాను. ఒక ఐడియా అనేది మీకు ఉంటుంది. ట్విన్ డిస్క్లో పెద్ద సైజు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఫ్రంట్లో 280mm డిస్క్, బ్యాక్ సైడ్ 230mm డిస్క్ ఉంటుంది. అదే సింగిల్ డిస్క్లో ఫ్రంట్లో 260mm డిస్క్ ఇచ్చారు. కొంచెం చిన్న సైజ్ అనమాట. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. ఇంకా ట్విన్ డిస్క్ మోడల్లో 37mm పెద్ద సైజు టెలిస్కోపిక్ ఫోక్స్ ఉంటాయి. అదే సింగిల్ డిస్క్ మోడల్లో 31mm సైజు టెలిస్కోపిక్ ఫోక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ట్విన్ డిస్క్లో ఫ్రంట్లో 90 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఉంటుంది. కొంచెం పెద్ద సైజు టైర్స్ అనమాట. అదే సింగిల్ డిస్క్ మోడల్లో ఫ్రంట్లో 80 సెక్షన్ టైరు, బ్యాక్ సైడ్ 100 సెక్షన్ టైర్ ఉంటుంది. చిన్న సైజు టైర్స్ ఈ సింగిల్ డిస్క్ మోడల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ట్విన్ డిస్క్లో డబుల్ సీట్స్ ఉంటే సింగిల్ డిస్క్లో సింగిల్ లాంగ్ సీట్ ఉంటుంది. ఇంకా ట్విన్ డిస్క్లో కిక్ స్టార్ట్ అయితే ఉండదు. సింగిల్ డిస్క్లో కిక్ స్టార్ట్ ఉంటుంది. ట్విన్ డిస్క్లో స్పోర్టియర్ సిట్టింగ్ ఉంటే సింగిల్ డిస్క్లో కంఫర్టబుల్ సిట్టింగ్ ఉంటుంది. ట్విన్ డిస్క్ మోడల్లో మైలేజ్ అప్రాక్సిమేట్గా 45 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే సింగిల్ డిస్క్ మోడల్లో 50+ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ట్విన్ డిస్క్ డబుల్ డిస్క్ చైన్స్ పాకెట్స్లో కూడా చేంజ్ అనేది ఉంటుంది. సో మేజర్గా ఈ 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఇవే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో రియాలిటీలో చూడటానికి బాగుందన్నమాట. రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఈ 2 కలర్స్ బాగా ఫేమస్ ఈ పల్సర్ 150 బైక్స్లో. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కలర్స్ మొత్తాన్ని డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఒకసారి వీడియోని పాస్ చేసి కలర్స్ని అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ డిస్క్ డబుల్ డిస్క్ 2 మోడల్స్ అయితే ఉంటాయి పల్సర్ 150లో. ఆల్రెడీ నేను డబుల్ డిస్క్ మోడల్ రివ్యూ అయితే చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కావాలనుకుంటే ఒకసారి చెక్ అయితే చేయండి. ఈ సింగిల్ డిస్క్ మోడల్ గురించి మాట్లాడుకుంటే డబుల్ డిస్క్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఈ సింగిల్ డిస్క్లో చాలా అంటే చాలా బాగుంటుంది. పర్సనల్గా నేను యూజ్ చేశాను. మంచి కంఫర్ట్ ఈ బైక్లో అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ అనమాట. సో ఎవరైతే ఫ్యామిలీ కంఫర్ట్గా అలానే మెయింటెనెన్స్ తక్కువ ఉండి మైలేజ్ కూడా ఎక్కువ రావాలనుకుంటారో ఈ బైక్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు హ్యాపీగా. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ ఈ బైక్లో అయితే ఉన్నాయి. లుక్స్ వైజ్ ఎలాంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇదే లుక్తో బైక్ అనేది కంటిన్యూ అవుతుంది. పబ్లిక్ బాగా ఓన్ చేసుకున్నారనమాట. నాకు కూడా ఫేవరెట్ బైక్ ఇది లుకింగ్ వైజ్. సో ఓవరాల్గా బైక్ లుకింగ్ వైజ్ పెద్దవాళ్ళకి యూత్కి కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా మనం వేరే ఫీచర్స్ గురించి డిస్కస్ అయితే చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది. ఇంకా మిర్రర్స్ సింపుల్ డిజైన్తో ఉన్నాయి అనమాట. క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. అలానే గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఐరన్ బార్ అండ్ వెయిట్స్ అయితే ఇచ్చారు. లివర్స్ కూడా సింపుల్గా నార్మల్గా ఇచ్చారు. అలానే ఇక్కడ సింగిల్ థ్రాటల్ కేబుల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా హాలోజన్ లైటింగ్ సెటప్ అయితే వస్తుంది. హెడ్ లైట్ అనేది పైన 2 పైలట్ ల్యాంప్స్ ఉన్నాయి. కింద మనకి హెడ్ లైట్ అనేది బల్బే వస్తుంది అనమాట. సో ఓవరాల్గా నైట్ టైం విజిబిలిటీ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ ఎవరైతే ఎల్ఈడి లైట్ కావాలనుకుంటారో మీరు ఆఫ్టర్ మార్కెట్ అప్డేట్ అవ్వటమే. సో ఇది లైటింగ్ గురించి. హెడ్ లైట్ డిజైన్ అయితే చూడటానికి బాగుంటుంది అనమాట. అలానే ఇక్కడ బజాజ్ 3D లోగో ఇచ్చారు. సైడ్స్ గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు. ఈ సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు. ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అనమాట. అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వవు. హజార్ లైట్స్ అయితే లేవు, అదొకటి మిస్ చేశారు. అవి ఇచ్చడం అయితే బాగుండేది. సో ఇది ఓవరాల్గా హెడ్ లైట్ పోర్షన్ గురించి. నెక్స్ట్ ఇక్కడ హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 31mm సైజు టెలిస్కోపిక్ ఫోక్స్ అనమాట. కొంచెం సన్నగా అయితే ఉంటాయి. అదే డబుల్ డిస్క్ మోడల్లో 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తాయి. ఓవరాల్గా వీటి సైజు చిన్నగా ఉన్నా సరే పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి. అలానే హార్డ్ వర్కింగ్ కూడా హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో సస్పెన్షన్ అనేది సన్నగా ఉంది కాబట్టి ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఇన్ కేసు రీప్లేస్మెంట్ చేయడానికి కాస్ట్ అనేది చాలా తక్కువలో అయిపోతుంది. సో ఇది ఒక అడ్వాంటేజే. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో సింగిల్ డిస్క్ అయితే ఉంటుంది. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాలిపర్స్ అనమాట. ఎండ్యూరెన్స్ అనేవి బాగుంటాయి వీటి పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా మీరు చూడొచ్చు.
ఫ్రంట్లో ఏబిఎస్ ఉంది కాబట్టి మీరు హార్డ్గా బ్రేకింగ్ చేసినా సరే బైక్ అనేది స్కిడ్ అవ్వదు. ఇంకా సియట్ కంపెనీకి సంబంధించిన టైర్స్ని బైక్లో యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. అలానే అలవీల్ పైన రెడ్ కలర్లో వీల్ స్ట్రైప్స్ కూడా ఇచ్చారు. ఈ డిస్క్ సైజు 260 mm ఉంటుంది. అలానే టైర్ సైజ్ చూస్తే 80/100 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో పంచడానికి సరే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇంకా అలవీల్ డిజైన్ కూడా చూడటానికి సింపుల్గా బాగున్నాయి. ఇంకా ఈ బైక్లో క్రాష్ గార్డ్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి, క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఇచ్చి ఉంటుంది బాగుండేది. డ్యూయల్ హార్న్స్ ఇచ్చారు. హార్న్ సౌండ్ కూడా రియాలిటీలో చాలా లౌడ్గా ఉందన్నమాట. అలానే ఇక్కడ క్యాటలిక్ కన్వర్టర్ ఉంది. దానిపైన హీట్ షీల్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. కింద మనకి అండర్బెల్ గార్డ్ అయితే ఇచ్చారు ఇంజిన్కి సేఫ్టీ కోసం. దీనిపైన కూడా గ్రాఫిక్స్ అనేది మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా బ్లాక్అవుట్ థీమ్లో ఇంజిన్ అయితే చూడొచ్చు. టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 2 valves ఇయర్ కూల్డ్ 4-stroke 149cc BS6 OBD 2B E20 పెట్రోల్కు సపోర్ట్ అయ్యే ఇంజిన్ అయితే ఉందన్నమాట. అలానే ఇది DTSI ఇంజినే. SOHC కాన్ఫిగరేషన్ అయితే ఉంటుంది ఇంజిన్కి. పవర్ 14 bhp @8500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ 13.25 Nm @6500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. 5 గేర్స్ ఉన్నాయి. గేర్ షిఫ్టింగ్ కూడా పర్లేదు, స్మూత్గానే ఉంది. సో ఇంజిన్ వైజ్ ట్విన్ డిస్క్లోను సింగిల్ డిస్క్లోను సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డైలీ కమ్యూటింగ్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అలానే లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ పవర్ అనేది ఇన్స్టెంట్గా అయితే ఉండదు అనమాట. లీనియర్ పవర్ అనేది ఉంటుంది. స్లోగా అనేది బైక్ అనేది పికప్ అందుకుంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా స్మూత్గానే ఉంది. మంచి బీటింగ్ అయితే వస్తుంది అనమాట. అలానే మీకు టాప్ స్పీడ్ 120 ఆ రేంజ్ వరకు ఉంటుంది బైక్ ఇది. సో ఓవరాల్గా ఇంజిన్ వైజ్ అయితే మీరు డిసప్పాయింట్ అవ్వరు. మంచి ఇంజినే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు. సో లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు చైన్ క్లీనింగ్ చేసుకునే టైంలో సెంటర్ స్టాండ్ మనకు బాగా యూజ్ అవుతుంది. అలానే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఈ బైక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ షిఫ్ట్ గేర్ లెవెల్ని బైక్లో యూజ్ చేశారనమాట. అలానే రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ని ప్రొవైడ్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ పిల్లనికి కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ సైడ్ గార్డు, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది. ఇంకా ఈ బైక్లో కంప్లీటెడ్గా క్లోజ్డ్ చైన్ ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఐరన్ కేసెస్ అయితే ఇచ్చారు. ఇంకా అలానే బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగమ్ని బైక్లో యూజ్ చేశారు. సో మీరు చైన్ టైట్ను నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా చైన్ అనేది పాడైపోతుంది. చాలా కాస్ట్ అనేది అవుతుంది. సో చైన్ అనేది లూజ్ అయినప్పుడు ఖచ్చితంగా టైట్ అనేది మీరు చేయించండి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. టైర్ సైజు 100/90 17 ఇంచ్ని ప్రొవైడ్ చేశారు. సో మైలేజ్ అనేది ఎక్కువ రావడానికి, అలానే పర్ఫార్మెన్స్ కూడా బాగుంటానికి ఇలాంటి సన్న టైర్ని బ్యాక్ సైడ్ యూజ్ చేశారు. అలానే మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హగ్ను కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే 130 mm డమ్ బ్రేక్ ఉంది బ్యాక్ సైడ్. అలానే RLP సెన్సార్ కూడా ఇచ్చారు. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. ఎప్పుడైనా మీరు ఫ్రంట్ బ్రేక్ని హార్డ్గా ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ వీల్ లిఫ్ట్ అవ్వకుండా ఈ RLP సెన్సార్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ పెద్దగా రింగ్లా కనిపిస్తుంది కదా, అదే RLP సెన్సారు. సో బ్యాక్ సైడ్ 130 mm డమ్ బ్రేక్స్ ఉన్నాయి. మెయిన్గా రెయినీ సీజన్స్ ఇలాంటి టైంలో ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి డ్రమ్ అనేది నాయిస్ అయితే వస్తుంది. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అది దాన్ని మనం ఏమీ చేయలేము. సో డ్రమ్ నుంచి నాయిస్ అనేది రాకుండా ఉండాలంటే వీల్ అనేది ఓపెన్ చేసి శాండ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో రబ్ అనేది చేయాలన్నమాట. అప్పుడు సౌండ్ అనేది తగ్గుతుంది. మళ్ళీ కొన్ని రోజులకి సౌండ్ అనేది వచ్చేస్తుంది. ఈ డమ్ బ్రేక్స్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఇదే. స్టార్టింగ్లో మీకు నాయిస్ అయితే ఏమీ రాదు, వాడగా నాయిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. స్ప్లిట్ LED ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఉంది. అలానే రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ పిల్లని హోల్డ్ చేయడానికి సీట్ గ్యాబ్రెల్ అనేది కంఫర్టబుల్గా ఇచ్చారు. ఇంకా సింగిల్ సీట్ ఉంది. సీట్ క్వశ్చన్ కూడా బాగుందన్నమాట. చూడొచ్చు, చాలా సాఫ్ట్గా అయితే ఉంది సీట్ అనేది. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. రైడర్ కంఫర్ట్ కూడా బాగుంటుంది, హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంఫర్ట్ అని చెప్తాను. ఈజీగా ముగ్గురు అయితే కూర్చోవచ్చు, అంత పెద్దగా ఉంది సీట్ అనేది. సో మీరు ఫ్యామిలీ కంఫర్ట్ ప్రయారిటీగా తీసుకుంటే ఈ సింగిల్ డిస్క్ మోడల్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎలాంటి డిస్కంఫర్ట్ అయితే ఉండదు. అలానే ఇక్కడ సీట్ ప్యానల్స్ పైన 150 అని చెప్పి స్టిక్కరింగ్ గ్రాఫిక్స్ అయితే ఇచ్చారు, చూడొచ్చు. అలానే సైడ్ ప్యానల్స్ పైన కూడా గ్రాఫిక్స్ అయితే ఉంది. ఇక్కడ ఏ టైప్ గ్రిల్ అయితే చూడొచ్చు డిజైన్ వైజ్. ఈ సైడ్ ప్యానల్స్ ప్లాస్టిక్ అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ గ్యాస్ చార్జర్డ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. సో వీటి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలానే ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. కంప్లీట్గా బ్లాక్అవుట్ థీమ్లో ఎగ్జాస్ట్ పైన ఉన్న హీట్ షీల్డ్ కూడా బ్లాక్ కలర్లో ఇచ్చారు. సౌండ్ కూడా బేసిక్గా వినడానికి బాగుంటుంది. అలానే ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది క్రోమ్ ఫినిషింగ్లో. అలానే కిక్ స్టార్ట్ కూడా ఉంది. మీ కంఫర్ట్ వైజ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంకే ఉంటుంది.
ఇక్కడ ట్యాంక్ ప్యాడ్ కూడా ఇచ్చారు బైక్ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా. పైన ఇక్కడ గ్రాఫిక్స్ చూడొచ్చు. E20 పెట్రోల్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అటాచబుల్ ఫ్యూల్ క్యాపే ఉంది, ఇది ఒక గుడ్ థింగే. ఇక్కడ సిల్వర్ కలర్లో 3D టైప్లో పల్సర్ బ్రాండింగ్ అయితే చూడొచ్చు. కింద 150 అని చెప్పి స్టిక్కర్స్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా ఈ బైక్లో గ్రాఫిక్స్ అనేది చూడటానికి సింపుల్గా బాగుంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఫ్రంట్లో అయితే ఇచ్చారు. ఇది మోడ్ బటన్ అనమాట. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ సిగ్నల్ స్విచ్ ఉంది, కింద హార్న్ బటన్ ఉంది. గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. ఐరన్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు ఇక్కడ. అలానే ఈ బైక్ లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉంటాయి. లుకింగ్ వైజ్ చూడటానికి కూడా బాగుంటాయి. అలానే మంచి హ్యాండిల్ కంఫర్ట్ ఉంటుంది అనమాట రైడింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. ఈ స్విచెస్లో బ్యాక్ లైట్ కూడా ఉంటుంది. నైట్ టైం చూడటానికి బాగుంటుంది అనమాట. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. సో ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. కన్సోల్లో ఫీచర్స్ అయితే బాగానే ఉంటాయి, కానీ డే టైంలో కన్సోల్ విజిబిలిటీ తక్కువ అయితే ఉంది. అలానే ఇంకా రైట్ సైడ్ USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, టైప్ ఏ అనమాట. సో టైప్ సిగా అప్డేట్ చేస్తే బాగుంటుంది. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బైక్ నుండి మొబైల్ని ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ఫైబరే, దీనిపైన గ్రాఫిక్స్ అయితే చూడొచ్చు కార్బన్ టైపు. అలానే ఈ బైక్లో క్లచ్ కూడా లైట్గానే ఉంది, మరీ హార్డ్గా అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 148 kgs ఉంది. సీట్ హైట్ 785 mm ఇచ్చారు. సో కొంచెం తక్కువ సీట్ హైట్ ఉంది, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ ఇచ్చారు, చాలా అంటే చాలా ఎక్కువ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. సో ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 50+ మైలేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను రివ్యూ చేసిన షోరూంలో 1,40,000 వరకు ప్రైస్ అనేది అవైలబుల్గా ఉంది. ఇంకా డౌన్ పేమెంట్ లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేయండి, మీకు క్లియర్గా చెప్తారు. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది బైక్ది. అలానే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, ఆఫ్టర్ మార్కెట్ సపోర్టు అన్నీ బాగుంటాయి ఈ బైక్కి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ పల్సర్ 150 సింగిల్ డిస్క్ మోడల్ గురించి. సో మీరు తక్కువ బడ్జెట్లో ఒక 150cc బైక్ తీసుకోవాలి, మంచి లుక్స్ ఉండాలి, మంచి మైలేజ్ ఉండాలి, అలానే పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, సర్వీస్ కూడా బాగుండాలి. అలానే మీకు ఫ్యామిలీ కంఫర్ట్ అనేది బాగా ప్రయారిటీగా ఉంటే ఈ సింగిల్ డిస్క్ మోడల్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. వెన్ కంపేర్ టు డబుల్ డిస్క్ మోడల్, దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఈ మోడల్లో. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీలో చూడండి, టెస్ట్ రైడ్ చేయండి, ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.